కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హ్యాపీ హోమ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిన్న మాత్రం టీడీ బూస్టర్ డోసు 5 years 10 years 16 years ఏం డోస్ అది? బూస్టర్ డోస్ టీడీ టెటనస్ అండ్ డిప్థీరియా మామూలుగా 5 years వేసారు, 10 years వేసారు. జిల్లా మాత్రం 736 మందికి వేసారు సార్. రైలు డేటా వాళ్ళకి 170 మంది వేసారు సార్. ఈ హాస్టల్లో వాళ్ళు ఒక 33 మంది నైట్ చికెన్ బిర్యానీ ఏదో తిన్నారు. అందులో ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఒక 8 members అసోసియేట్ అయ్యారు సార్. అందరూ నైటే వచ్చి చూసాను. స్టేబుల్ బిర్యానీ అందరూ తిన్నారు. హాస్టల్ ఉన్నాడు అందులో 100 వాళ్ళందరూ అందరూ తినలేదు సార్. 33 members తిన్నారు సార్. 33 members మీరు చెప్పండి ఆయన, మీరు 33 members తిన్నారా? అందులో కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా పాయిజన్ లాగా దీనికి ఎవరన్నా ఎంక్వైరీకి ఎవరన్నా పెట్టారా? అప్పుడు ఏం జరిగింది? నైట్ వచ్చింది అందరినీ బ్యాచ్ కూడా చూడమండి. అది ఏ బ్యాచ్ అయితే వేసారో ఆ బ్యాచ్ కూడా ఉంది సార్. బ్యాచ్ ఎక్కడ 2008 దాకా ఎక్స్పెక్టెడ్ సంగతి తర్వాత సార్ మీరు ఒకసారి అనాలిసిస్ పంపించారు. సరే సార్. బ్యాచ్ ఏదైతే వచ్చిందో వీళ్ళ దగ్గర ఏమైనా మిగిలిన అవి ఉంటే ఆ వైల్స్ తీసుకెళ్ళి అవన్నీ టెస్ట్ చేయొచ్చు. ఏం జరిగిందంటే మనకు కావాలి కదా. అరే మీకు ఎందుకు బాధ? మనం చేయాల్సిన బాధ్యత మంది. దాని వల్ల వచ్చిందా, ఫుడ్ వల్ల వచ్చిందా, ఏంటి తర్వాత విషయం. నిన్న మాత్రం టీడీ బూస్టర్ డోసు 5 years 10 years 16 years